మనము పల్లీలు విడిగా వేయించుకుంటాం కదండి. బయట బట్టీలో వేయించుకున్నట్టు ఉండాలంటే ఉప్పులో వేయించిన చూడండి చాలా బాగున్నాయి. మనము బండిలో అమ్ముతూ ఉంటారు ఇసుకలో వేయించి, సేమ్ టేస్ట్. నాకు అప్పుడు అనిపించింది, అంటే చాట్ కోసము నేను వేయించినాను. సో మీకు కూడా చూపిస్తున్నా. వేయించిన శనగపప్పు మినప్పప్పు తోటి మనం రెసిపీలు చేసుకుంటాం కదా, వాటిని కూడా ఇలాగే వేయిస్తే బాగా ఈవెన్గా వేగుతాయి కదా, మాడకుండా అనిపించింది. ఏదైనా మసాలాస్ కోసము వేసుకుంటాం కదా, ఉప్పే కదా కొంచెం యాడ్ అయినా కానీ ఏం అవ్వదు, చాలా బాగుంది. ఇంకా పొట్టు మినప సున్నుండలు చేసినానండి నేను ఫస్ట్ టైం బెల్లంతో. బాగానే ఉందండి, ట్రై చేయండి ఎవరన్నా చేయకపోతే. చక్కెరతో చేసుకుంటే, ఎందుకంటే బెల్లంది అయితే కొంచెం నెయ్యి కూడా తక్కువ పడింది, బెల్లం వల్ల వెట్టుదనం వస్తుంది కదా. ఇంకా నాకు ఒక వీడియోలో విన్న టిప్ ఏంటంటే, మీకు ముద్ద కట్టడం రాకపోతే వేడి నెయ్యి ఒక 2 స్పూన్లు వేసుకొని ఆ తర్వాత చల్ల నెయ్యి వేసుకొని ముద్ద కట్టండి అని. నేను కొంచెం నూక ఎక్కువ వేసినాను, లేకపోతే బాగుండేది. ఇదేనండి మొన్న ఆ రోజు కట్ చేయడం చూపించినాను కదా, ఎలా కట్ చేసుకోవాలని. బెంగళూరులో మసాలా పెట్టి ఇస్తారు, ఇలాగా బోటి మసాలా అంటారనమాట. ఆ వీడియో మళ్ళీ క్లిప్ పెడతాను, అది కనపడాల వీడియో ఎక్కడ ఉందో. సో పల్లీలు ఇలా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంది. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఇలా కప్పులో పప్పులు వేసిస్తే తింటూ ఉంటారు కదండి, ఆ పిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారండి చిన్నపిల్లలకు. ఇంకా మనము దీన్ని కూడా బెల్లం వేసేసుకొని నెయ్యి వేసుకొని ఇలా మొత్తము మిక్సీకి వేసేసుకొని పల్లీ లడ్డు కూడా కట్టుకోవచ్చు. చిన్నపిల్లలు చిక్కీ తినలేరు కదా, బెల్లం మంచిది. పల్లీలు ఇక్కడ పొల్యూషన్కి ప్రతిరోజు బెల్లం తింటారు అందరూ భోజనం చేసిన తర్వాత, పొల్యూషన్ వల్ల హెల్త్ పాడవ్వకుండా ఉండటానికి. సో మా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, అందరు భోంచేసాక ఇక్కడ బెల్లం తింటూ ఉంటారు అంటే, మాకు ఈ పొల్యూషన్ కండి ఇప్పుడు గోధుమలు కట్ చేసే టైం అనేసి, అదే గడ్డి కట్ చేసే టైం అని చెవులో కొంచెం ఇరిటేషన్ నొప్పిలాగా ఉంటుంది, మాకు బ్లాక్ అయినట్టు ఉంటుంది. ఇవన్నీ డాక్టర్ చెప్పాడనమాట. కన్ను ఎర్రగైతుంటుంది ఇక్కడ పొల్యూషన్ ఎఫెక్ట్కి. అందరు అలా తింటుంటారు. ట్రై చేయండి పల్లీలు వేయించుకొని. పెద్దవాళ్ళు కూడా అలా నోటి తుత్తర ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఎంత బాగుందంటే ఇంకా అందరికీ తెలుసు ఇసుకలో వేయించిన పల్లీలు ఎలా ఉంటాయో. ఆ ఉప్పు మళ్ళీ అలాగే పెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు దేనికైనా. మేము సన్ఫ్లవర్ సీడ్స్ తింటుంటాం కదండి, దాన్ని కూడా ఆ ఉప్పులో వేయించాలి అనుకున్నా. అంటే ఉట్టిగా వేయించుకుంటాను, బట్ దాంట్లో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కాజు వేయించుకోవడం ఇంతకుముందు చూపించినాను కదా నేను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ లైక్లు షేర్లు ఏమీ ఉండవు, కామెంట్స్ ఉండవు. నేనే పిచ్చి ముఖంలాగా పెట్టుకుంటా పోతా ఉంటాయి. చూసారా డిస్పోజబుల్ బాక్స్ మీద మూత నేను అలా పెట్టుకున్న కప్పుకి. ఇంతకుముందు చూపించిన మనం మూసుకోవటానికి దేనికైనా పనికి వస్తాయి, బాక్స్ పడేసిన మూతలు కలెక్ట్ చేసి పెట్టుకోండి అనేసి.